ప్రభుత్వ పరంగా అన్నీ చేశామని మనం అనుకుంటున్నాం కానీ ప్రజల్లో అలా లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి అంగీకరించడం సంతోషించాల్సినటువంటి విషయమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు నారికెళ్లపల్లి గ్రామంలో ఆయన స్థానిక నేతలతో కలిసి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కాటంరెడ్డి వసంతరెడ్డి నివాసానికి విచ్చేశారు. అనారోగ్యం కారణంగా చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న వసంతరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి పరామర్శించిన కాకాని అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ పనులలో అవినీతి జరిగిందని ఆరోపించడం కాదని తనపై విచారణ జరిపించాలి అని కోరారు. నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేక భావనలతో ఉన్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మందల వెంకటశేషయ్య, నాయకులు నెల్లూరు శివప్రసాద్, పాముల శ్రీనివాసులు, సీపారెడ్డి జానకిరామిరెడ్డి, రాగాల శ్రీకాంత్, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫ్లెక్సీ తీసుకెళ్ళి అక్కడ వేస్తే చాలామంది జాయిన్ అయిపోయారు. వచ్చి పశ్చిమ గోదావరి గుంటూరు రోడ్లంతా దగ్గర ఒక సంవిధానంలో కూడా తీసుకెళ్ళాం. అక్కడ మెట్ల దాకా తీసుకెళ్తే పోలీసు రోడ్ ఎవరు ఏమన్నారు అట్లా తీసుకెళ్ళి ఆ బయలుదేరి వెళ్తున్నారంటే ఏం అవసరం లేదు. నారికేడపల్లి గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు స్థానిక నాయకుడైనటువంటి వసంత్ కుమార్ రెడ్డి గారి ఆరోగ్యాన్ని పరామర్శించడానికి ఈరోజు రావడం జరిగింది. ఈ మధ్య ఆయన కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించి ఇంటికి వచ్చినటువంటి నేపథ్యంలో కలిసి ఒకసారి నేను ఆ రోజు అందుబాటులో లేను, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుందామని చెప్పి రావడం జరిగింది. అయితే వచ్చినటువంటి సందర్భంలో ఒకటి రెండు విషయాలు మండలానికి సంబంధించి ప్రస్తావన చేయాల్సినటువంటి సందర్భం వస్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ, ముత్తుకూరు మండలానికి సంబంధించి లేదా నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ స్థాయిలోనైనా సరే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత తప్ప ప్రజలకు సంబంధించి ఇదిగో ఈ అభివృద్ధి సంక్షేమం అందించామని చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే మనం చేశామని అనుకుంటున్నాం ప్రభుత్వ పరంగా, కానీ ప్రజల్లో ఆ విధంగా అనిపించడం లేదు అని అన్నాడు అని అంటే, పైకి ఎన్ని మాట్లాడినా ప్రభుత్వం పట్ల ప్రజలకు ఎంత అసహనం ఉంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గుర్తించాడు. సంతోషించాల్సినటువంటి విషయం. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు అంగీకరించలేకపోయినా చంద్రబాబు నాయుడు పరోక్షంగా దాన్ని కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఒప్పుకొని చివరికి ఆ నెపవంత అయితే కలెక్టర్లను ఎత్తిని వేసి మీరు సరిగ్గా పనిచేయటం లేదు కాబట్టి సమస్య వస్తుంది అన్నట్టుగా కలెక్టర్ల మీద నింద మోపడానికి ప్రయత్నం చేశాడు. అంటే ప్రభుత్వం సరిగ్గా పనిచేయటం లేదు, అది కలెక్టర్ల వల్ల జరిగినటువంటి ఇబ్బందులు అన్నటువంటి కాదు. చంద్రబాబు నాయుడు వల్ల వచ్చినటువంటి నష్టం, చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, చంద్రబాబు గతంలో నేను అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నెరవేరుస్తానని చెప్తూ ఈ రోజు ప్రజలకు ఎగ్గొట్టినటువంటి విధానం వల్ల ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత. ఈరోజు ఈ మండలానికి సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3వ యూనిట్ ఓపెన్ చేయడానికి వచ్చాడు. 3వ థర్మల్ యూనిట్ కృష్ణపట్నానికి సంబంధించినటువంటిది. ఆ సందర్భంలో ఆయన దృష్టికి తీసుకెళ్లాం. కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు అంటే వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమంటే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్తే దాదాపుగా 196 మందికి ఈ రోజు నిరుద్యోగులకు, భూములు కోల్పోయినటువంటి వ్యక్తులకి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చాం. అదేవిధంగా నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని గ్రామాలకి, కొన్ని కుటుంబాలకు కాకుండా మత్స్యకారులతో సహా మత్స్యకారేతర ప్యాకేజీ ఆ రోజు అందించడం జరిగింది. ఈరోజు మీరు ఏం మాట్లాడారు? మేము వస్తే 41,000 ఇస్తామని. ఈ రోజు 25,000 లెక్కన ఇచ్చాం. మీరు ఆ కొరవ డబ్బులు ఇప్పించండి, ఇవ్వండి. ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? లేదు కదా. కంటైనర్ టెర్మినల్ మీద నానాయాగి చేశారు. ఈ రోజు మీరు తీసుకురండి, మీ ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా. ఏదో మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం, గాలి మాటలు మాట్లాడి గాలి పోగేసినటువంటి మాటలు మాట్లాడడం కాదు కదా. ఈ రోజు మీ చేతుల్లో ఉంది, మీరు తీసుకురండి. గ్రామాలకు సంబంధించి సిమెంట్ రోడ్లు వేసాము, సైడ్ డ్రైన్లు వేసాము, నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ తీసుకొచ్చాము. మత్స్యకారులు కొడితే ఫిషింగ్ జెట్టీకి సంబంధించినటువంటి పనులు ఈ రోజు అర్ధాంతరంగా మీరు ఆపేశారు. మీ వ్యవహారం ఏంది? ధర్మల విద్యుత్ కేంద్రం మీద దాడి చేయండి, కాంట్రాక్ట్ లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి తేవడం, కోర్టుకు సంబంధించినటువంటి కంటైనర్ టెర్మినల్ పక్కన పెట్టి వాళ్ళ మీద పోయి నేను దిగి నేరుగా కొట్టడం, వాళ్ళని కొట్టబోవడం. శరీరం సరిగ్గా కండాకిండాగాని ఉండుంటే సోమిరెడ్డికి అసలు పట్టలేకపోయిండేవాడేమో. ఆ రోజు మొత్తం పోర్ట్ అంతా కొట్టేసి ఉండేవాడేమో. పాపం కొట్టలాగా ఆయన దూబి వెనకబడ్డాడు. అది పరిస్థితి నీది. ఆ పరిస్థితిలో ఉండే నువ్వు జనాల మీదకి పోయి కొట్టడానికి నువ్వు హోంకరిస్తుంటివి.
ఎప్పుడైనా ఈ మండలంలో రోజు మనం పామాయిల్ అసోసియేషన్ ఉంది, చాలా మంది చాలా సంవత్సరాలుగా నడిచింది. దాన్ని ఆదాయ వనరు కింద మార్చుకుని స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు పాపం ఈ రోజు ట్యాంకర్లు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా ఈ రోజు 300 రూపాయలు రౌడీ మామూలు దారిలో ఆపి కొట్టి వసూలు చేసినటువంటి సందర్భాలు ఎప్పుడు లేవు. బంకర్లకు సంబంధించి బూడిద తీసుకెళ్లేటువంటి వాటి మీద దౌర్జన్యం జరిగింది. రోజు నక్కలకాలం డ్రైన్ ఉంది, ఇరిగేషన్. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.